లక్ష్మీ నారాయణ లక్ష్మీ నారాయణ లక్ష్మీ నారాయణ లక్ష్మీ నారాయణ
भजमन नारायण 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 श्रीनिवास श्री वेंकटेश बालाजी गोविंद साईशा पुंडरीकाख्या पाप विनाश परम दयालु तिरुमलवास परम दयालु तिरुमलवास शिवर्णं चतुर्भुजं सर्वनवत्नं जाये सर्वविघ्नोपशान्ते आगजान पद्माकं पार्वो धनुर्धरास्तस्मिन् जगवर्तिर्वाणि सुतशरल्यानं भाजं प्रजाते पुरुषं तमितं प्रजामि शरणमरि सर्वदा सर्वकारेषु नास्तेषां मङ्गलं नमः श्रीलक्ष्मीनारायणाभ्यां नमः मामहेश्वराभ्यां नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः शशिपुतराभ्यां नमः इंद्रादस्त्रिपददेवताभ्यां नमः प्रतिष्ठाभ्यां ओम नारायणाय स्वाहाय नमः विष्णवे नमः सूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय లక్ష్మీనారాయణ కళ్యాణోత్సవం చేస్తున్నాము కాబట్టి అందరూ మీ చేతిలో కూడా అక్షంతలు ఇచ్చినవి మేము ఎక్కడ సంకల్పం చేయాలి అందరూ అనాలి మమో పాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభతితో శ్రీమాన్ మమ ఎవరి గోత్రం పేరు చెప్పాలి యజమానస్య గోత్రస్య అయినాక మీ ఇంట్లో అందరి పేరు చెప్పుకోవాలి పెద్దల కాదు చిన్నల దగ్గర
యజమానస్య గోత్రస్య నామధేయస్య తీసుకున్నారు అందరూ నాలే మమ సహకుటుంబానాం సపరివారాణం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యం సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పద పురుషార్థం సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహనాది ప్రాప్యర్థం కృపా కటాక్ష మనోవాంఛిత ఏమి ఇచ్చారు మనసులోకి చెప్పాలి. మనోవాంఛిత ఫలప్రాప్త్యర్థం మనోసంకల్ప సిద్ధ్యర్థం సర్వకార్య సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః కళ్యాణోత్సవం అహం కరిష్యే. వెనుకోళ్ళందరూ ముంగటోళ్ళకి అంటే అమ్మాయి తరపున దత్తాత్రేయ శోభ వీళ్ళున్నారు అని వధు తరపున విజయ్ కుమార్ సురేఖ వీళ్ళు వధు తరపున ఉన్నారు. కళ్యాణోత్సవం తరపున ఇద్దరు దాంపత్యులు ఉన్నారట్లా వధువు తరపున. ఓం నమో సునంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిభావే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధాన్యే నమః. స్వస్తి నో బృహస్పతిర్దదాతు కలవృక్షాలయం కరిష్యే. ఓం పరశం దండం పుష్పాక్షితర్వచాః పరశంతే విష్ణు అంకేతస్తైతస్తన్వే ఫలశాంపో సమాసతాః ఆకలిశేష తావతే పవిత్రే పరిశుద్ధే ఉక్తే యజ్ఞేషు వర్తతే ఆపో వా సర్వా విశ్వభూతానాపః ప్రణవః ప్రశవః పన్నమాప సంప్రాణాప విరాడాప ధ్రువదస్యాప యువస్యాప ఓం గంగే చ యమునే కృష్ణే గోదావరే సరస్వతే నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు ఆయాంతో శ్రీ మహాగణాధిపతి పూజా దేవమాత్మానం చ సంప్రోక్ష. ఓం గణానాం త్వా గణపతిం అవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనో శృణ్వన్నోతి విష్ణుప్రసాదం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ధ్యాయామి ఆవయామి స్థాపయామి పూజయామి సువర్ణరత్నసింహాసనం సమర్పయామి. ఓం గౌరీ విమాయ సలిలాని తక్షక్షేముని అష్టపదే నవపదే బహుభూషణ శ్రీ గౌరీ దేవతాభ్యో నమః. ధ్యాయామి ఆవయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీ విష్ణవే నమః. శ్రీ విష్ణుదేవతాభ్యో నమః. ధ్యాయామి ఆవయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీ బ్రహ్మదేవతాభ్యో నమః. ధ్యాయామి ఆవయామి స్థాపయామి పూజయామి. శ్రీ గౌరదేవతాభ్యో నమః. విష్ణుదేవతాభ్యో నమః. గణపతిదేవతాభ్యో అక్షదేవతం శ్రీమన్మహాగణాధిపతి పంచదేవతాభ్యో నమః. అభివస్త్రం సమర్పయామి. అభివస్త్రారక్షాం సమర్పయామి. సమర్పయామి. యజ్ఞోపవీతారక్షాం సమర్పయామి. ఓం గంధద్వారాంతరాగచ్చామిత్యపుష్టాం కరిష్యే. ఈశ్వరీం సర్వభూతానాం తాయోపయేశ్రియం శ్రీమన్మహాగణాధిపతే నమః. పంచరూపదేవతాభ్యో నమః. నానావృందం సమర్పయామి. ఓం ఆయునేతి పరాయణే ధ్రువానుజ్యాచుకులలీకాంతం శుద్రామే శ్రీమన్మహాగణాధిపతే నమః. పంచరూపదేవతాభ్యో నమః. పుష్పై పూజయామి. నమస్కరోమి. ఋషికేశం పద్మనాభాయ దామోదరాయ సంకృష్ణాయ వాసుదేవాయ ప్రద్యుమ్నాయ ధర్మ పురుషోత్తమాయ లక్ష్మణాయ శ్రీకృష్ణాయ నమో నమః. శ్రీమన్మహాగణాధిపతే నమః. లక్ష్మీనారాయణ దీపం దర్శయామి. దేవస్తరీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యత్రశించామి అమృతామృతాత్మకం శ్రీమన్మహాలక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః. ఋతుకాయ నైవేద్య సమర్పయామి. ఓం అపానాయ స్వాహ. ఓం ధ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. పరబ్రహ్మణే స్వాహ. మధ్య మధ్యపాణిం సమర్పయామి. ఉదనాపోషణం సమర్పయామి. అస్త్ర పశ్యామి. ముఖ పశ్యామి. చిత్తారుణ్యం సమర్పయామి. దక్షిణాదక్ష్యాం సమర్పయామి. పరప్రసాదం గృహ్ణామి.
श्रियं वासमेकुले पादं तपुष्टिं पिङ्गलान्तकमाग्निं चन्द्रामिरन्वे लक्ष्मीं जातवेदो महावाम् आद्रां यखावा जातवेदो लक्ष्मीं रमगामिः यस्यामिरण्यं इन्द्रियं प्रावशुरासो पुरुषान्मं यादुचिप्रतं भूत्वा जूया जातं त्वा श्रियं पञ्चदशितं च श्रीकामदत्तसते मनसे कहो राम 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 श्री राम 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 पाप कटे दुख मिटे लेते राम नाम नाम एक राम राम भव समुद्र शुकल नावय राम 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 श्री राम 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 माता पिता बंधु सखा सबहि राम नाम माता पिता सबहि राम नाम माता पिता बंधु सखा सबहि राम नाम राम 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 श्री राम 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 दिव्य राम नाम परम शांति निराधार को आधार एक राम नाम निराधार को आधार राम 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 श्री राम 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 लक्ष्मी नारायण लक्ष्मी नारायण लक्ष्मी नारायण नारायण सूर्य नारायण लक्ष्मी नारायण लक्ष्मी नारायण लक्ष्मी नारायण लक्ष्मी नारायण बोला श्री लक्ष्मी नारायण ఏం కుజం పడకుండి ఆడది ఈ రోజు అనేది ఏంటంటే పూజలు చేసి పెట్టింది కనుక మంచిగా కడుపు నిండా తినండి బోలా శ్రీ లక్ష్మీనారాయణ భగవానికి జయ జయ రామ జానకి రామ దానవ భంజన కోదండ రామ దానవ భంజన కోదండ రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ రఘుకుల భూషణ జయ జయ రామ జయ జయ రామ జానకి తాపసరంజన తారక రామ కోదండ రామ
नमो सुनंदाय सहस्रमूर्तये सहस्रपादाक्षरोरुभावे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुधान्ये नमः। श्रीमाङ्गल्यदेवताभ्यो नमः। स्थापयामि पूजयामि सुवर्ण रत्नखचित सिंहासनं समर्पयामि। अभिवस्त्राः सुवस्त्राभ्यो हिरण्यवस्त्रशोभात्रे माङ्गल्यदेवताभ्यो नमः। अभिवस्त्रं समर्पयामि तद्भावे अक्षरां समर्पयामि। यत्नो वेदं परमसुसजं परस्तात् आयुष्यमग्नां विदं फलवसुतेज श्रीमाङ्गल्यदेवताभ्यो नमः। हरिद्रा कुङ्कुम गन्धं समर्पयामि। ओम नारायण नमः शोभे नमः चक्रवाणे नमः धनर्धनाय नमः जगद्गुणाय नमः वामनाय नमः देव मांगल्यदेवताभ्यो नमः। प्रकृते नमः रुद्रे नमः नित्याय नमः सर्वप्रदाय नमः मे नमः नित्यपूज्याय नमः पूज्याय नमः दित्ये नमः श्री लक्ष्मीनारायणाभ्यो नमः श्री मांगल्यदेवताभ्यो नमः गायत्री देवताभ्यो नमः। सभूमिं विश्वतो वत्वा अर्धतिष्ठत्जानाङ्गुलं पुरुषे वेदगुं सर्वं यद्भूतं यश्च वर्धं तावदस्यानाजन्येनातिरोदे एतावानस्य महिमा। नमो अनंताय सहस्रमूर्तये सहस्रपादाय शिरोरुकाय सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुधान्ये नमः। ओम शन्नार देवेन विष्णुया आपो वहन्ते शन्नार विश्वपुनः ओम आपो इष्टामि युक्तवस्तं उद्देशदादावनाश्चे योगमाचिता शरोमानं आपो इष्टाशः श्रीमन्महा लक्ष्मीनारायण श्रीमन्महालक्ष्मी सद्गुरुताभ्यो नमः। सर्वोपचाराभ्यं नमो अनंताय सहस्रमूर्तये सहस्रपादाय शिरोरुभावे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुधान्ये नमः। ओम तद्वारान्तरादस्यां नित्यपुष्टां करिष्ये। पद्मपत्रे पद्मदलायताक्षि विश्वप्रिये विष्णुमनोरूपे पुष्पाणरत्नसमुद्भः तन्मे वैश्य पुष्पाक्षि येन सर्वप्रकाम्यम् अश्वदायी गोवायी द्रव्योधरत्नसे धनमिन्द्र बृहस्पतिरेव धनमश्विना वैनदिव्य सोमं विव सोमं योजप्त्वा सोमं धनस्सौम्य मह्यं ददातु सौम्या न क्रोधमाच्छन्दं न गोनाश्वामरिं भवन्निकलपुण्यानां भक्तानुच्छित्तं सर्वस्य जन्मेश्वरे जयस्य दयनवाचित्रमञ्जादर्शते भगवती हरिवल्लभिन्नोति यत्स्मृत्यां विष्णुवतीं क्षमाप्तवे पादवेन्मादप्रियां विष्णुप्रियां च कीर्तये नमः नक्षत्रवल्लभां। ओम महालक्ष्मी चतमहे नमः ओम हराय नमः ओम शांतवे नमः ओम मलायुधाय नमः ओम सहस्रभाग्ये नमः ओम नित्याय नमः ओम पुत्राय नमः सर्वभावाय नमः ओम रुद्रे नमः अधर्मशत्रुवे नमः ओम विद्याय नमः ओम सर्वप्रदाय नमः ओम पद्माय नमः ओम शुचे नमः ओम स्वाहाय नमः ओम सदाय नमः ओम लक्ष्मे नमः ओम नित्यपूज्याय नमः ओम भवद्याय नमः ओम अदिते नमः ओम दीप्ताय नमः ओम वसुदाय नमः ओम कांताय नमः ओम कामाक्षे नमः ओम क्रोधसंभवाय नमः ओम अनगाय नमः ओम आदिवल्लभाय नमः श्री महाकालाय नमः ओम ज्ञानपंजराय नमः ओम श्रीवल्लभाय नमः ओम जगन्नाथाय नमः ओम चतुर्मूर्तये नमः ओम भीमकेशाय नमः ओम ऋषिकेशाय नमः ओम शंकराय नमः ओम गरुड़ध्वजाय नमः ओम नारसिंहाय नमः ओम महादेवाय नमः ओम स्वयंभुवे नमः ओम श्रीधराय नमः देवकीपुत्राय नमः पार्थसारथाय नमः अच्युताय नमः ओम श्री लक्ष्मी नारायणाय नमः। श्रीमन्महालक्ष्मीनारायणाभ्यो नमः। रुमागमयामि तत्कालिकाय देवाय वर्मात्मे त्रायमन नरकल दिव्य ज्योति नमोस्ते श्रीमन्महालक्ष्मीनारायणाभ्यो नमः। धूपं दीपं दर्शयामि धूपदीपं दर्शयामि समर्पयामि। नारायण
పెళ్లి ముందరనే తాగుతారు. పెళ్లి అయినప్పుడే ఒక్క దినం తాగుతారు. మళ్ళీ ఎడిసిల్క్ అనేది ఆ మొగడి అనేది తిననే తినదు ఈ విధంగా నువ్వు తింటాను మొగలని. కానీ సర్వాంతరం ఎప్పటికి తాగితే అదొక ప్రేమ ఉంటుంది. చూస్తే ఒక్క దినం తాగితే బోలా శ్రీ లక్ష్మీనారాయణ భగవాన్ శివ 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 శివాయ నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర 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 హరాయ నమః. లక్ష్మీదేవికి కాళ్ళు కడిగి నారాయణకు కన్యాదానం చేస్తున్నట్ల. ఓం కన్యాహం కనక సంభూయా కన్యమే దేవి పార్శ్వయో కన్యమే సమతో భూయా సదా నామోక్షమాప్నుయా విశ్వం పరా సర్వభూత సాక్షిణ సర్వదేవత కన్యాం సాలామృతాం సాధి సుశీలాయ సుదేవతే ప్రయతోహం ప్రయశ్చామి ధర్మ కామాంత సిద్ధయే. ఓం కన్యాదాన ముహూర్త సుముహూర్తోస్తు. కులా లక్ష్మీనారాయణ భగవానికి మోక్షేచ నాతి చరితవ్య వాళ్ళు ఏమంటారు, వాళ్ళ యొక్క అమ్మాయికి కాళ్ళు కడిగి అత్తలు ఉన్నట్ల ఏమన్నారు మీకు చెప్పాలి. మీ నారాయణ దిక్కలే మీ అమ్మాయికి మేము మంచిగా చూసుకుంటాము, మీరు పూజం చేయకుండా మీకు దానం చేస్తాం. అక్షంతలు ఇచ్చిరా అందరికి? అక్షరాలు ఉన్నాయా ఇవిగా? నారాయణ 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 శ్రీ లక్ష్మీ రమణ నారాయణ 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 శ్రీ పాండురంగ నారాయణ నారాయణ శ్రీ లక్ష్మీ రమణ నారాయణ 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 నారాయణ
नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ओम 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 नमो भगवते वासुदेवाय नारायण 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 लोक कल्याणार्थ जीवने पुनः कंठे बद्धामि शुभके त्वं जेव शर्ताशितं ज्योतामार्गदान मुहूर्तो सुमुहूर्तो अस्तु पुरा लक्ष्मीनारायण भगवान की ओम नमो नारायणाय ओम नमो नारायणाय ఓ పంతులు పెట్టమంటే అట్లనే శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ అందరూ లేచి నిల్చోవాలి శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ ఇప్పుడు అక్షర
కళ్యాణం కమనీయ కోమలకరే రుద్రాక్షతారోపణం కన్యాదానపురసరం సురగురో విప్రాశనుగ్రహం భావో కంకణవందనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం లక్ష్మీ నారాయణయోర్వివాహ సమయే పూర్యా సదా మంగళం శుభమంగళ గంగా సింధు సరస్వతీ జయమునా గోదావరి నర్మదా కావేరి శరయు మహేంద్ర తనయా శర్మన్వతీ వేదికా క్షిప్రా వేత్రవతీ మహాసుర నదీ ఖ్యాతా జయ గండకీ పూర్ణజలై సముద్ర సహిత కోర్యా సదా మంగళం. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగ దామేశ్వరే దాసే భూత సమస్త దేవ వనితా లోకైక దేవాంకురాం శ్రీ మన్మంద కటాక్ష లాప్తవ బ్రహ్మేంద్ర గంగాధరాం కుర్యా సదా మంగళం శుభమంగళే సావదా సమవర్ధనా గ్రే భూతశ్చజాత పతిరేక ఆసితే లక్ష్మీ నారాయణ వివాహ సదా మంగళం శుభలగ్నే భోలా శ్రీ లక్ష్మీనారాయణ భగవానికి ఈ శ్లోకము అందరికి వస్తాయి కనుక అందరూ అనండి. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుధ్యానగమ్యం వందే విష్ణు భవభయహరణం సర్వలోకైకనాథం సర్వలోకై లక్ష్మీ భగవానికి లక్ష్మీ భగవానికి
చెప్పుకోవాలి వాళ్ళు చూసుకుంటారు లక్ష్మీనారాయణ భగవాన్ ఈ భక్తులు ఊరుకుంటున్నారు లక్ష్మీనారాయణ భగవానికి ఆకలి అందరికీ యోగా అంటలేరు లక్ష్మీనారాయణ భగవానికి చంద్రామరం వేం లక్ష్మీం జాత వేదో మహావహం రామవహ జాత వేదో లక్ష్మీ మనపగామి యస్యామిరణ్యం విన్యేయం గామశ్వం పురుషామహం అశ్వపూర్వామృతమత్యాం అస్తినాథ ప్రబోధిని శ్రియం దేవీం ప్రవహే శ్రీమాన్ దేవీ దుష్టా పద్మవర్ణాం దామి రూపమేశ్యం ఓం చంద్రామృతమిశ్రం నిరుద్ధిశ్యం ఓం గంధద్వారాంధ్రాదస్యాం రక్తపుష్టాని వైశ్యే ఈశ్వరీ పరబో ఓం ధ్రువంతే నారాయణ చేతి ముట్టించి ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువంతే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః ఓం ధ్రువంతే రాజావర్ణో ధ్రువం దేవో బృహస్పతే ధ్రువం చంద్రశాఖేశ్చ రాష్ట్రం ధారయతానువం అయం చ ముహూర్త సుముహూర్తోస్తు लक्ष्मी मृतगामी यस्या निरण्यमिन्द्रियं कामोस्मितामहावाजातो लक्ष्मी मृगामी यस्या निरण्यमिन्द्रियं गामश्वरसाम्बती शरणमहम्प्रपद्ये लक्ष्मीनारायणमहे कामस्तमीस्तवः तस्य रासमान्तमायातवहल्ला लक्ष्मीः स्वयं महाविष्णुदासने सुखीवासां
వేణుగోపాల ఆనంద సాగర మురళీధర ఆనంద సాగర మురళీధర నిరా ప్రభు రాధే శ్యామ వేణుగోపాల నిరా ప్రభు రాధే శ్యామ వేణుగోపాల మురళీధర ఆనంద సాగర మురళీధర నిరా ప్రభు రాధే శ్యామ వేణుగోపాల నిరా ప్రభు రాధే శ్యామ వేణుగోపాల దుష్ట శిక్షణ శిష్ట రక్షణ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఆనంద సాగర గోపాల ఆనంద సాగర మురళీధర ఆనంద సాగర మురళీధర ఆమిరా ప్రభు రాధే శ్యామ వేణుగోపాల ఆమిరా ప్రభు రాధే శ్యామ వేణుగోపాల ఆనంద సాగర మురళీధర ఆనంద సాగర మురళీధర మీరా ప్రభు రాధే శ్యామ వేణుగోపాల నన్ను మీరందరూ ఇక్కడ ఆగురు ప్రవచనం ముగిసరి ప్రవచన ఎంత కొంటే వాడమ్మా కొంటే వాడైనా కోపమేమి లేదమ్మా కోపమేమి లేదమ్మా యశోదమ్మా యశోదమ్మా నీ కొడుకు ఎంత కొంటే వాడమ్మా కొంటే వాడైనా కోపమేమి లేదమ్మా కోపమేమి లేదమ్మా మబ్బు జామున మా ఇంటికొచ్చాడు మా ఇంటికొచ్చాడు ఎవరిల్లని అడిగితే మా ఇల్లే అన్నాడు యశోదమ్మా యశోదమ్మా నీ కొడుకు ఎంత కొంటే వాడులమ్మా యశోదమ్మా యశోదమ్మా నీ కొడుకు ఎంత కొంటే వాడమ్మా నా భర్త గట్టమును నా సిక్కకు ముడి పెట్టాడు ఎవరి పావుడినా ఎల్లలేదమ్మా నరసయ్య మల్లయ్య శిశులు పాడారు జయ జయ కృష్ణ జయ జయ కృష్ణ
श्रीगुरुभ्यो नमः। हरि ओम्। పరమ గురువుల్ని, పరమేష్ఠ గురువుల్ని, సద్గురువుల్ని, जंगल में मंगल जो किया నరసింహ మహారాజ్ అందరికీ కూడా ఇప్పుడు ఎక్కడున్నారు? హృదయంలో ఉన్నారు, మీ హృదయంలోనే ఉన్నారు. అటువంటి మహారాజుకి నారాయణ స్మరణ తెలుపుతూ ఇప్పుడు ఏం చేసుకున్నాము? ఈ విశ్వానికి అంతటికీ కళ్యాణాన్ని అంటే శుభాన్ని, మంగళాన్ని ఇచ్చేటటువంటి జగన్నాయకుడు ఎవరైతే ఉన్నారో జగత్ప్రభు, ఆ జగత్ప్రభు యొక్క కళ్యాణం చేసుకున్నాం. మామూలుగా మీరు ఇళ్లలో కూడా కళ్యాణం చేసుకుంటారు కదా, కళ్యాణాలు అవుతాయి కదా బిడ్డలకి, కొడుకులకి. అయిన తర్వాత అవగానే అక్షంతలు వేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారు? కానీ ఇక్కడ వెళ్ళనివ్వరు. ఆ విందు కంటే ఈ విందు ఇక్కడ విశేషమైనది. ఏ విందు ఇది? శ్రవణానికి, చెవులకి విందు. ఇప్పుడు ఆ పదార్థాలకు ఎంగిలి అవుతాయి. కానీ ఈ కథ ఏదైతే ఉందో, హరికథ, భగవత్ కథ, ఆత్మకథ, దీనికి ఎంగిలి అనేది లేదు. ఇది చెవులతో తాగేది, నోటితో తాగేది. కాబట్టి నోటితో తాగేదైతే, నోటితో తినేదైతే ఎంగిలి అవుతుంది. కానీ చెవులతో తాగేది ఇది, అటువంటిది దీనికి ఎంగిలి కాదు. కాబట్టి ఈ విందు ఇది ముఖ్యమైనది. ఈ విందు వల్ల మన హృదయం ప్రశాంతంగా ఉంటుంది. ఆ విందు వల్ల మన శరీరం బాగుంటుంది. ఈ విందు వల్ల మన హృదయం బాగుంటుంది, మన ఆత్మ బాగుంటుంది అన్నమాట. ఏది ముఖ్యమైనది? శరీరం ముఖ్యమా, ఆత్మ ముఖ్యమా? ఆత్మ ముఖ్యం. కాబట్టి మామూలు లగ్గాల్లో ఏం చేస్తాము? ఆ విందుల కోసం చూస్తాము. కానీ ఇక్కడ మనం దేవుడి కళ్యాణంలో ఏ విందు కోసం చూస్తాము? ఈ విందు కోసం చూస్తాం అన్నమాట. భగవద్గీత అందరూ పారాయణ చేసే భక్తులే కదా, భగవద్గీత గురించే చెప్పుకున్నాం. దానిలో ఏం చెప్తారు? పరమాత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ప్రపంచం అంతా కూడా అవ్యక్తాత్ వ్యక్తయ సర్వాహ ప్రభవంతి అహహ ఆగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవ అవ్యక్త సంజ్ఞకే అంటారు. అంటే ఈ ప్రపంచం అంతా ఎక్కడి నుంచి పుట్టిందంటే ఏం చెప్తారు మీరు? ఏమో తెలియదండి అంటారు. ఆ తెలియందే అవ్యక్తం. అక్కడి నుంచో పుట్టింది. విత్తనంలోంచి చెట్టు పుట్టింది. ఆ విత్తనంలో చెట్టు కనిపించడమే మీకు. మరి ఎలా పుట్టిందంటే అవ్యక్తం, తెలియనితనం నుంచే పుట్టిందనమాట. అలాగే ఈ ప్రపంచం అంతా అవ్యక్తం నుంచి పుట్టింది. మరి మనం ఎక్కడి నుంచి పుట్టామని చెప్పండి? మనం అంటే నేను అనేవాడు. మనం అంటే ఈ శరీరం తల్లిదండ్రుల ద్వారా వచ్చింది, అది మీకు తెలుసు. ఎందుకంటే తర్వాత మీ సంతానాన్ని చూస్తున్నారు కాబట్టి ఎలా వచ్చారో మీకు తెలుస్తుంది. కానీ ఈ లోపల ఉన్నటువంటి జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మీరు రాత్రిపూట నిద్రపోయారు కదా, నిద్రపోయినప్పుడు ఎట్లా ఉంది మీ స్థితి? అర్థమవుతుంది కదా అందరికీ. నిద్రపోయినప్పుడు ఎక్కడున్నారు మీరు? ఆలోచించారా ఎప్పుడన్నా? పోనీ ఇప్పుడు ఆలోచించండి. నిద్రపోయిన సమయంలో మీరు ఎక్కడున్నారు? కళ్ళు ఎక్కడెక్కడికో ఎటు రావచ్చు, ఏవేవో కళలు వస్తాయి. ఎక్కడికో జంగిల్కి పోయినట్టు, లేకపోతే ఎక్కడో కాశీకి పోయినట్టు, లేకపోతే ఇంకో చోటు పోయినట్టు కళ రావచ్చు. కానీ ఆ కళ అంతా ఎక్కడొచ్చింది మీకు? మీ ఇంట్లో, మీ బెడ్రూమ్లో, మీ మంచం మీద మీరు పడుకున్నప్పుడు, మీ శరీరంలో మీరున్నప్పుడు వచ్చిన కళ అనమాట. ఎక్కడెక్కడికో పోయినట్టు వచ్చింది, కానీ ఎక్కడొచ్చింది అదంతా ఇక్కడే వచ్చింది. సరే, కళ అయిపోయిన తర్వాత గాఢంగా నిద్రపోయారు కదా, మంచి నిద్ర పట్టింది. ఆ నిద్ర సమయంలో ఎక్కడున్నారు? అవ్యక్తం అంటే తెలియని చోటు. తెలియని చోట్లోనే ఉన్నాం, ఇక్కడే ఉన్నాం, ఎక్కడికో పోలేదు. మీరు పడుకున్న చోటనే, మీ శరీరంలోనే ఉన్నారు. కానీ తెలిసిందో అప్పుడు తెలియలేదు. అవ్యక్తం అన్నారు దాన్ని. అంటే వ్యక్తం అవ్వటం అంటే తెలియబడటం, అవ్యక్తం అంటే తెలియబడకుండా ఉండటం అని. విత్తనంలో చెట్టు ఎలా ఉంది? అవ్యక్తంగా ఉంది, తెలియబడకుండా ఉంది. గర్భంలో శిశువు అంటే అమ్మ తల్లి కడుపులో శిశువు ఎలా ఉన్నాడు? అవ్యక్తంగా ఉన్నాడు. పుట్టిన తర్వాత అందరూ చూస్తారు, ముందైతే గర్భంలో ఉన్నాడు. అలా మనం కూడా ప్రతిరోజు నిద్రపోయే సమయంలో ఎట్లా ఉన్నాము, ఎక్కడున్నామంటే అవ్యక్తంలో ఉన్నాం. అందరిది అదే పరిస్థితి, లేకపోతే ఒకళ్ళది ఒక రకంగా, ఇంకొకళ్ళది ఇంకొక రకంగా ఉంటుంది.
అందరూ అదే పరిస్థితి కదా. బాగా నిద్రపోయిన తర్వాత కదా లేస్తారు మీరు. ఆ లేచినప్పుడు ఎక్కడి నుంచి చేస్తారు? అవ్యక్తం, ఆ తెలియని స్థితిలోంచే వ్యక్తయ సర్వాహ, అందరూ వ్యక్తమైనారు. ఎప్పుడు? అహహ ఆగమే, పగలైన తర్వాత, అదే ఉదయం అవ్వగానే ఆ అవ్యక్తంలోంచి అందరం పుట్టుకొచ్చాం. అంటే ఈ నేను అనేది ఎక్కడి నుంచి పుడుతుంది? ఆ అవ్యక్త స్థితిలోంచి వస్తుంది అన్నమాట. మరి రాత్రి అయ్యేసరికి మళ్ళీ ఎక్కడ లయం అవుతుంది? రాత్రి ఆగమే ప్రళయంతే తత్రైవ అవ్యక్త సంజ్ఞకి, ఆ అవ్యక్తంలోకే మళ్ళీ రాత్రి కాగానే పోయి నిద్రపోతాం. మళ్ళీ ఉదయం కాగానే అక్కడి నుంచే మళ్ళీ లేచి వస్తాం. మళ్ళీ రాత్రి అవగానే అక్కడికే పోయి నిద్రపోతాం. ఇప్పుడు విత్తనంలోంచి మామిడి విత్తనంలోంచి మామిడి చెట్టు వచ్చింది. మళ్ళీ చాలా కాయలు పళ్ళు తయారైన మళ్ళీ వాటిల్లో విత్తనం వచ్చింది కదా. ఆ విత్తనంలో మళ్ళీ చెట్టు ఉందిగా, అవ్యక్తంగా ఉంది. ఈ అవ్యక్తమైన విత్తనంలోంచి వచ్చిన చెట్టులోంచి మళ్ళీ అవ్యక్తమైన విత్తనాలు పుట్టినాయి కదా. ఆ విధంగానే మనం రాత్రి అయితేనేమో అవ్యక్తంలోకి వెళ్ళిపోతున్నాం. తెలియని స్థితి అవ్యక్తం అంటే, వ్యక్తం కాని స్థితి, తెలియబడినటువంటి స్థితి. మళ్ళీ ఉదయం కాగానే అక్కడి నుంచే పుట్టుకొస్తున్నాం, వేరే చోటు నుంచి పుట్టట్లేదు. విత్తనంలోంచే చెట్టు పుడుతుందా, వేరే చోటు నుంచి అక్కడి నుంచి వస్తుందా? విత్తనంలోంచే వస్తుంది కదా. అందుకే అవ్యక్త వ్యక్తయ సర్వాహ, ఈ ప్రపంచం అంతా మనం కూడా అవ్యక్త నుంచే పుడుతున్నాం. ఎప్పుడు అహహ ఆగమే ఆ స్థితిలో వచ్చినాయి. అంటే మనం చేయవలసినటువంటి కార్యం ఏదన్నా ఉంటేనే కదా మనకి మెలకు వచ్చేది, లేకపోతే భగవంతుడు అట్లే తీసుకెళ్ళిపోతాడు. మనం చేయవలసిన పని అంతా అయిపోయింది అనుకోండి, ఇక్కడేం పని లేదనుకోండి, ఇంకా అనవసరం కదా. మనం తోట పెట్టుకోవాలనుకున్నప్పుడు, లేకపోతే చెట్లు పెంచుకోవాలనుకున్నప్పుడు చెట్టు పెట్టుకుంటాం, వద్దనుకున్నప్పుడు చెట్లు ఇంకా పెట్టం కదా. అలాగే ఈ శరీరం ద్వారా జరగవలసినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేయడం కోసం మళ్ళీ వస్తూ ఉంటాం. లేనప్పుడు ఇక అవ్యక్తంలోనే ఉండిపోతాం. అలాగే కదా జరుగుతుంది అందరి స్థితి. అదే విధంగా ఇక్కడ లక్ష్మీనారాయణులు ఉన్నారా లేదా? ఇంతకు ముందు 24 సంవత్సరాల ముందు ప్రతిష్ఠ అయింది లక్ష్మీనారాయణ మూర్తులు మనం చూసాం. అంతకుముందు లక్ష్మీనారాయణుడు ఇక్కడ ఉన్నాడా లేడా? ఈ ప్రదేశంలో ఉన్నాడా లేడా? ఇందుగలడు అందులేడని సందేహము వలదు. కాబట్టి చక్రి సర్వోపగతుడు, అన్ని చోట్ల ఉన్నాడు. ఇక్కడ కూడా ఉన్నాడు. ఇక్కడ ఎట్లా ఉన్నాడు? అవ్యక్తంగా ఉన్నాడు, తెలియబడకుండా ఉన్నాడు. తర్వాత మన మహారాజు వచ్చి ఏం చేశారు? భగవంతుడిని వ్యక్తం చేశారు, అంటే మూర్తి రూపంలో మనకి కనిపించేటట్టు చేశారు. అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ పరమాత్మని వ్యక్తపరిచి ఇప్పుడు మహారాజు ఏమైనారు? వ్యక్తమైనటువంటి ఆ మహారాజు మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోయారు. అంతే కదా, కనిపించకుండా వెళ్ళిపోయారు. కనిపించకుండా ఎక్కడున్నారు? మనందరి హృదయాల్లో ఉన్నారు. ఇప్పుడు అందరి హృదయాల్లో నేను 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 అనేవారు ఎవరు? మహారాజే. అంతే కదా, లక్ష్మీనారాయణుడే ఆ స్వరూపంలో ఉన్నారు. అంతకుముందు వ్యక్తమైనారు. వ్యక్తమయ్యి అవ్యక్తంగా ఉన్న భగవంతుడిని ఇక్కడ వ్యక్తం చేశారు. అది ఇప్పుడేం చేశారు? అవ్యక్తుడైన భగవంతుడి దగ్గరే ఉండిపోయారు. అంతే కదా. అందరి స్థితి అంతేనా, వేరే కొంతమందిదేనా? అందరిది అంతే. మహారాజులు ఎందుకు అయ్యారంటే ఆ విషయాన్ని తెలుసుకున్నారు కాబట్టి మహారాజులు అయ్యారు. మీ అందరూ తెలుసుకుంటే మీరు అవుతారు. అవ్వకుండా ఏం లేదు. భగవంతుడు అందరికీ ఒకే శక్తి ఇచ్చాడు. మీరు దానికోసం ప్రయత్నం చేయట్లేదు అంతే. కాబట్టి మీరు మహారాణులు మహారాజులు. కాబట్టి నాలాగే మీరందరూ కూడా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని ఆ వ్యక్త స్థితిలోనే చేరుతారని గ్రహించి ఇప్పుడు ఉన్నటువంటి జీవితాన్ని మంచిగా జీవించండి భగవన్ నామస్మరణతో అని తెలియజేస్తూ మన మహారాజు ఈ మందిరంలో స్వామి ఆయన కూడా దాని యొక్క అనుభవం చెప్తారు. శ్రీ గణేశాయ నమః, గం గణాధిపతయే నమః, విఘ్నేశ్వరాయ నమః, నారాయణ. శ్రీ గురుభ్యో నమః. మా గురువు గారి పాదపద్మములకు నమస్కారములు. మనము మామూలుగా సామూహిక వివాహాలు చూసే ఉంటాం. సామూహిక వివాహాలు అంటే ఒక 20 జంటలు 30 జంటలు కలిసి పెళ్లిళ్ళు చేస్తుంటారు. కళ్యాణ మండపాల్లో కావచ్చు, లేదా పెద్ద సంపన్నులు కాస్త బీదా సాదా ఉండే వాళ్ళని కలిపి మమేకం చేసి వాళ్ళకు పెళ్లిళ్ళు చేస్తుంటారు. పట్టు వస్త్రాలు పెట్టేసి తాళిబొట్టు అలాంటివి సమర్పణ చేసి పెళ్లిళ్ళు చేస్తుంటారు. అవి సామూహిక వివాహాలు. అవి సంసార బంధం కోసం. ఇవాళ జరిగింది లోక కళ్యాణం కోసం. లోక నాయకునికే పెళ్లి జరిగింది.
సాక్షాత్ జగన్నాథుడు సృష్టికర్త. ఆయనకు ఒకటా రెండా పేర్లు. దామోదరుడైన ఆయనే, సంజీవుడైన ఆయన, వాసుదేవుడు, పుండరీకుడు, గోవిందుడు, తిరుమలేశుడు, రంగనాథుడు. అలా ఒకటా రెండా నారాయణుడి గురించి చెప్పుకుంటూ వెళ్తే ఎంతైనా తనివి తీరదు. వారి నామాన్ని మనము ఎంత స్మరణ చేసుకున్నా కానీ మనకు తనివి తీరదు. ఇప్పుడు ఇక్కడే ఉన్న లక్ష్మీనారాయణులను అందరూ దర్శనం చేసుకున్నారు. కానీ లక్ష్మీనారాయణుల యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడంలో కొద్దిపాటి మాత్రమే ఉన్నారు. పూర్తి శాతాన్ని అర్థం చేసుకోలేదు. ఏమిటి స్వామి అర్థం చేసుకోకపోవడం ఏంటి? ఇంత చక్కగా ఘనంగా పెళ్లి చేశాము, ఇంత బాగా ప్రసాదాలు చేయిస్తున్నాము, స్వామివారికి పట్టు వస్త్రాలు పెట్టాము, ఏ లోటు లేదు కదా, మా నుంచి ఎటువంటి అపచారం లేదు కదా, బ్రహ్మాండంగా చేశారు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇవన్నీ తాత్కాలికమైనవి. ఇవన్నీ బాగా చేశారు, సంతోషంగా చేశారు, మహదానందకరంగా చేశారు. కానీ ఆత్మ పరిశీలనలలో సాక్షాత్ లక్ష్మీనారాయణులు అంటే ఎవరు? ఆదర్శ దంపతులు. స్వామివారిని అమ్మవారిని మనం చూసి మన నిజ జీవితంలో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు 2 ఉదాహరణలు చెప్తాను మీకు. అమ్మవారు సాక్షాత్తు ఎంత అందంగా ఉంటుంది. మా మహాలక్ష్మి అమ్మవారు, పద్మావతీ దేవి, అలివేలి మంగ తాయారు, రంగనాయకి, రుక్మిణి, ఎన్ని పేర్లు అమ్మకు. అంతటి అందమైన అమ్మ మా అమ్మ. స్వామివారు ఎలా ఉంటారు? నీలమేఘ శ్యాములై ఒక్కొక్కసారి. అలా ఉంటే పర్వాలేదు. రాముల వారు అయితే కనుక రాముల వారే అందంగా ఉంటారు, మా సీతమ్మే కొద్దిగా తక్కువ ఉంటారు. రామావతారంలో మటుకు. మిగతా అవతారాలలో అమ్మవారు స్వామినే చేసుకోవాలి, స్వామితోనే నేను ఉండాలని. వరాహ రూపం కూడా స్వామివారు ఎత్తినప్పుడు లక్ష్మీదేవి అయ్యి వరాహ స్వామి వారి దగ్గరే ఉన్నది. ఈయన వరాహ రూపం ఎత్తాడు, ఈయన అందగాడు కాదు, ఈయన కురూపి రూపంలో ఉన్నాడు, నేను ఉండను అని లక్ష్మీ అమ్మవారు అనలేదు. నా నారాయణుడే, నా స్వామి ఎక్కడ ఉంటే నేను అలానే ఉంటాను. అదే లక్ష్మీ నృసింహస్వామి అవతారం ఎత్తాడు. ఎంత భీకరంగా ఉంటున్నారు, ఎంత భయంకరంగా ఉంటాడు, క్రోధోన్ముక్తుడై ఉంటాడు స్వామివారు. ఆయనను చెంచులక్ష్మి అమ్మవారిగా మనకు ఆంధ్రప్రదేశ్ లో అహోబిల దివ్యక్షేత్రం ఉంది. అహోబిలంలోనే స్వామివారు జన్మస్థలం. రామ జన్మభూమి అయోధ్య, కృష్ణ జన్మభూమి మధుర, లక్ష్మీ నృసింహ జన్మభూమి అహోబిలం. మనందరికి అహోబిలం మహాబలం, బాహుపరాక్రమం ఆయనకు నానుడి. అలాంటి అహోబిల రూపంలో లక్ష్మీ నారసింహుడై స్వామివారు వస్తే ప్రతి ఒక్కరూ, భూమండలమే కాదు యావత్ మండలాలన్నీ హడలిపోయాయి. కానీ చెంచులక్ష్మి అమ్మవారు నా నాథుడు వస్తున్నాడని వెళ్ళి స్వామివారి తొడ మీద ఆసనం వేసుకొని కూర్చుంది. ఎంత మమేకం ఉండాలి, ఎంత దాంపత్యంలో ఎంత అనురాగం కానీ ఎంత ఆప్యాయత ఉండాలి. అలా ప్రతి ఒక్కరు కూడా మా అమ్మవారు అయినటువంటి, మనందరి అమ్మవారు అయినటువంటి పద్మావతి అమ్మవారు, అలివేలి మంగాతాయారైనటువంటి అమ్మవారిని మనం ఆదర్శంగా తీసుకొని మన భర్తలను మనం గౌరవించాలి. ఎందుకంటే నిన్న మొన్న వచ్చిన సంప్రదాయం కాదు ఇది. హరి సర్వోత్తముడు, వాయు జీవోత్తముడు అని ఎప్పుడో చెప్పారు. ఇంత ఎంతో మంది దాంపత్య జీవితంలో ఉన్నారు. కానీ హరినామస్మరణ చేస్తున్నారే కానీ, లేదా కొంతమంది హరి కళ్యాణంలో పాల్గొంటున్నారు కానీ, అమ్మగారులు హరిని సాక్షాత్తు జగత్ హరిని, మన గృహ హరిని మర్చిపోతున్నారు. అలా ఇప్పటి నుంచన్నా అమ్మవారిని ఆదర్శంగా తీసుకొని, ఎలా అయితే కనుక వరాహ రూపంలో స్వామివారు ఉన్నా కానీ నా నాథుడే, నా స్వామివారే అని రుక్మిణీ మాత అయితే కృష్ణ పరమాత్మునికి, మహాలక్ష్మీదేవి లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో చెంచులక్ష్మి అమ్మవారు, పేర్లు ఎన్నైనా సరే నాథుడేమో రంగనాథుడు, అమ్మవారేమో రంగనాయకి. అలానే లక్ష్మీనారాయణుడు. వారి తత్వాన్ని మనం అర్థం చేసుకొని అమ్మవారిని మనలో మమేకం చేసుకొని, నారాయణుడు అంటే సాక్షాత్ భర్త రూపంలో ఉన్నారు కాబట్టి దంపతులకు నారాయణుడికి ఏ విధంగా అయితే సేవ చేస్తున్నారో అదే విధంగా నారాయణుని సేవ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నమ్ముతున్నాను. అలాగనే వక్షస్థలం మీద స్థానం ఇచ్చాడు నారాయణుడు. ఎక్కడా స్థానం ఇయ్యలేదు. వక్షస్థలం తన హృదయ మండలంలో స్థానం ఇచ్చాడు లక్ష్మీ స్వరూపానికి. సత్యభామ అమ్మవారైతే ఏకంగా కాళ్ళతోనే తన్నుతుంది. అన్నీ భరించాడు. ఎందుకు? ప్రాణనాథుడు కాబట్టి, ప్రాణేశుడు కాబట్టి. ప్రతి ఒక్కరూ లక్ష్మీనారాయణుల యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకొని హృదయం నిండా భర్తను, అలాగే హృదయం నిండా భార్యను నింపుకొని చక్కగా సంసార జీవితం సాగించాలి. అలా చేస్తే కనుక లక్ష్మీనారాయణుల యొక్క కళ్యాణం ఏటా మన ఇంట్లోనే జరుగుతుంటుంది, మన ఊర్లోనే జరుగుతుంటుంది, మన ఇంట్లో ప్రతిరోజు మన హృదయంలో జరుగుతుంటుంది. అలాంటి కార్యక్రమాల్లో మీరు నిమగ్నం కావాలని, ఇప్పటి నుంచి లక్ష్మీనారాయణుల యొక్క తత్వాన్ని పాటించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. అలాగే 24 సంవత్సరాల కిందట మహారాజు గారు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి
లక్ష్మీనారాయణులను ప్రతిష్ఠ చేయడము మీ అందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. గుళ్ళు ఉంటాయి, గోపురాలు ఉంటాయి, కానీ ఇలా భజనలు, సత్సంగాలు, ఇలా కళ్యాణాలు జరిగే గుళ్ళు మాత్రమే కొన్నే ఉంటాయి. అందులో మీరందరూ వయసు రీత్యా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వచ్చారు. ఇలానే వసుదైక కుటుంబం అని కృష్ణ పరమాత్ముడు అంటారు. అందరూ మమేకమయ్యి ఆ వసుదైక కుటుంబంగా మనం ఉండాలని ఆ సాక్షాత్తు నారాయణుని యొక్క ఆశీస్సులు, మా గురువు గారు శ్రీ 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 పరావిద్యానందగిరి అమ్మగారి ఆశీస్సులు, గురుదేవులు మలయాళ స్వాముల వారి ఆశీస్సులు మీ అందరికీ కుటుంబంతో ఉండి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనసా వాచా కోరుతున్నాను. హరే కృష్ణ జగన్నాథ. లగ్నాలు ఉంటాయి, 8 ప్రకార లగ్నాలు ఉంటాయి. బ్రహ్మ వివాహం, దైవ వివాహం, ప్రజాపత్య వివాహం, గంధర్వ వివాహము, రాక్షస వివాహము, పిశాచ వివాహం అని ఇట్లా 8 ప్రకారాలు ఉంటాయి. విధంగానే పిలిచి పిల్లనిస్తే దానికి బ్రహ్మ వివాహం అంటుంటారు. అంటే బ్రహ్మ వివాహం పిలిచి పిల్లనిస్తే, ఇప్పుడు పిలిచి పిల్లనియ్యారు. ఈ విధంగానే అయినా ఇప్పుడు లగ్నాల కోసానికి మనోళ్ళు అనేది ఇంటికి పోయినా పిల్ల ఉన్నదా పిల్ల ఉన్నదా పిల్ల ఉన్నదా మహారాజులకు సుత అడుగుతున్నారు. విధంగా ఇప్పుడు మాతాజీ ఉన్నది, ఆమె మన కళ్యాణం చేసుకున్నదా చెప్పండి. విధంగా మరి ఆమె ఎట్లా కళ్యాణం అయ్యిందని అనిపిస్తుంది. కళ్యాణం అంటే లగ్నమే కాదు, అన్ని విధాలంగా మనం కలుగజేసుకునేది. యథార్థమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపం తెలుసుకునే సుత దీనికి కళ్యాణం అంటుంటారు. ఈ విధంగా అసలు ఏం దోషమైందంటే మనోళ్ళు అనేది బావి తేవి పంచిస్ వర్ష కింద అనేది అవి టీవీలలో చూపించుకున్నారు. ఈ విధంగా ఆడ పైసలు తీసుకొని పిండాలు వడగొట్టుకున్నారు. ఈ విధంగా ఆడిపిల్ల ఉన్నదా మగపిల్ల అంటే వాడు మంచిగా చూసిండు, ఆడిపిల్ల ఉన్నది. విధంగానే ఆడపిల్ల ఉంటే తీసే అప్ప పడే అప్ప అనే విధంగా గోళీలు వేసుకొని మొదలుకొని పిండాలు వడగొట్టుకున్నారు. ఈ విధంగానే ఆనాడే ఆ పిల్లలుంటే ఇంత మట్టుకు మన తిరిగేది. ఇంతకు ముందు అనేది మగ పిల్లగాళ్ళు అనేది నాకేం కుజం బే, నాకు మూతి మీసాలు తిప్పుతా అంటుండే. విధంగా నాకేం కుజం లేదు, వరదక్షిణాలు వస్తాయి అంటుంది. ఇప్పుడు వరదక్షిణ కాదు, ఉస్త పిల్ల టెంకాయ అని ఎక్కడికి వచ్చింది. విధంగా ఇప్పుడు బంగారం పింగారం ఏమో తప్ప ఉస్త పిల్లని ఎక్కడికి వచ్చింది. విధంగా ఆ బ్రహ్మదేవునికి ఎరుకుంటారు ఎంతమంది ఆడపిల్లలు ఉట్టియాలి, ఎంతమంది మగ పిల్లలు. ఈ నడితలు వచ్చి శాంపన్ చేసి ఈ విధంగా ఆడవాళ్ళు మగవాళ్ళు శాంపన్ చేసి ఇట్లా చేసినందుకు ఇప్పుడు తిరుగులాడుతున్నారు. ఈ విధంగా వాళ్ళు చూడు ఇంటికి పోయినా పిల్ల ఉన్నదా పిల్ల ఉన్నదా. ఈ రేపు ఆడపిల్లలు బాగా చదువు నేర్స్తున్నారు, ఆ మొగోళ్ళకి కిమ్మది పెడతలేరు. ఈ విధంగా వాడు సాధారణ మాకు అంటున్నారు. ఈ విధంగా మేమే వాడిని సత్తా అంటున్నారు. ఈ విధంగా ఇట్లా చేస్తున్నారు. ఈ రేపు అంత పొరపాటు అయింది కనుక లగ్నాలు అనేది 8 ప్రకారాలు లగ్నాలు ఉంటాయి. విధంగానే ఈ విధంగా ఏదో ఈ ఆలయం నిర్మాణం చేసి 23వ ఏడాది సంవత్సరం అవుతున్నాయి కనుక ఆలయాలు ఉంటాయి. ఆలయాలు మనం నిర్మాణం చేస్తాం, కానీ శరీరం అనే సుత ఆలయం, దేహాలయం అంటుంటారు. దేహాలయమునందు సుత దేవుడే ఉంటాడు, దేవాలయమునందు సుత దేవుడే ఉంటాడు. దేవాలయమునందు ఉన్నటువంటి దేవుణ్ణి మనం ఆరాధన మొదలుకొని చేస్తుండాలి. ఇప్పుడు లగ్నం మొదలుకొని చేసినాం, ఆయనది లగ్నం అనేది మనం చేసిన సూత ఉపకారం అని అనుకోకూడదు, ఉపచారం అని అనుకోవాలి. ఉపచారం అని అనుకుంటేనే మనకు పుణ్యం కలుగుతుంటది. లగ్నాల ఈ విధంగా అనేది ఆలయం, దేహాలయం. దేహాలయాలు అనేది అనంత దేహాలయాలు అయిపోయిన ఉన్నాయి. అండజ, ఉద్భిజ, జారజ, శ్వేతజ అనేది ఈ విధంగా అయిపోయినవి. కానీ మన యొక్క దేవాలయాలు అనేది ఆ భగవంతుడు ఎన్నో నిర్మాణం చేసినోడు ఉన్నాడు. ఒక్క దేవాలయాన్ని నిర్మాణం చేసేందుకు మనకు పటమారిపోతుంది. ఈ విధంగా పూజ చేయమంటే సుతా సక్క చేయని విధంగానే. కానీ ఆ భగవంతుడు అనేది మన శరీరాలు అనేది అండజ, శ్వేతజ, ఉద్భిజ, జారజ అనేది
అనంతమైనటువంటి దేహాలయాలు నిర్మాణం చేసి ఆ భగవంతుడు మనకెంతో సాయం చేసినాడు కనుక ఒక్క జన్మనందన్న ఆ భగవంతుని సేవించి మన జీవితం ధన్యప్రదం చేసుకోవాలి కనుక ఏదో పక్కపంటి అనేది మహారాజు యొక్క సమాధి మొదలుకొని నిర్మాణం చేస్తున్నారు కనుక మీకు తోచినంత ఎవరికి ఎంత చేసుకున్న వారికి చేసుకున్నంత మాదేవ్ అంటుంటారు. మీరే కాక మీ సేజారి పాజారి చుట్టాలు పక్కాలుంటే ఇక్కడ వచ్చి అర్పణం చేయగలుగుతారు కనుక ఇంత శ్రీ లక్ష్మీనారాయణ భగవానికి సగం మంది అన్నారు, సగం మంది అన్నారు. శ్రీ లక్ష్మీనారాయణ భగవానికి, సకల సాధు సంత మహారాజకి, నరసింహానంద మహారాజకి, సకల సాధు సంత మహారాజకి జయ మంగళం, జయ నమ పార్వతమ్మ. మాత పరా విద్యానంద స్వామికి సార్థకమందం చేస్తూ, అదేవిధంగా గురుదేవులు మురళీకృష్ణ స్వామి ఆయన కారం చేస్తూ విశేషణ కార్యక్రమం మనమంతా తెలుసుకున్న విధుల దగ్గర పుత్రసతి ఇక్కడ ఉన్నాం కదా. ఏ కార్యమైంది? పుణ్యకార్యం జరిగింది. ఆ పుణ్యకార్యం చేసినందువలన ఆ పుణ్యం మా పదరంలో వస్తుంది కదా. ఈ జన్మకి లాభం ఏముంది? సంసార సాగరమున ఎన్నాళ్ళు జాలి చెందిన కానీ ఇంత నిక్కం బెగలుగు కడతేరు ఇదవేది రామ రామ. ఎన్ని ఏళ్ళు అందులో ఉన్నా సాగనిపించదే, చస్తామనిపిస్తుంది, ఇల్లుసి పోదామనిపిస్తుంది కానీ పోడు ఎట్లంటే ఏమో చెప్పండి కాదు. ఆ గడ్డిది గడ్డి పట్టి వేసి మాయా కదా. పరమాత్మ చెప్పిండు మమ్మ మాయా దురత్తయ్యా కదా. దైవీ వేసా గుణమయ్యి మమ్మ మాయా దురత్తయ్యా మామేవయ్యే ప్రపంచంతే మాయా మేతం తరంతితే. ఏమంటాడు పరమాత్మ? అర్జునా ఈ మాట పెద్దది ఎలా పెద్దది అంటుడు. కానీ నన్నెవరు ఆశ్రయం చేసుకున్నారు? మామేవయ్యే ప్రపంచంతే, నన్నెవరు తెలుసుకుంటున్నారు? మాయా మిగతాం తరంతితే అంటే వాళ్ళకు పడవ నీళ్ళ వాళ్ళకి ఏం చేస్తాడు? పడవ చేసి తీసుకొని పోతాడు. కాబట్టి నువ్వు మర్చిపోయినావు. అందరము ఏం మర్చిపోయినాము? ఎందుకు వచ్చినావు అది మర్చి అజ్ఞానం ఇదే కదా. నీవనంటే పేరు చెప్తాము. మా స్వామి ఉండే కర్ణాటక స్వామి ఒక స్వామి ఉండే, ఆ స్వామి దగ్గర కూర్చుంటే ఏ యారో అంటుండే. యారంటే పేరు చెప్పగానే మగన హొరగో అంటుండే. కొడక బయటకు పేరు చెప్తే యారిచ్చే నా బ్రహ్మించి బ్రహ్మ ఉన్నట్టే అంటుండే. పరమాత్మ స్వరూపుడు మాది ఉంది కానీ మరిచినాము. ఆ మరుపుకి ఎరక కావాలా. మాయ మబ్బుకి మరి చీకటాయే, చీకటి అందులో జగము చిక్కిపాయే, ఎరకకు మరుపాయే, ఏమి తోచకపాయే. ఏమైంది? ఎరకకు మరుపైంది. మరుపుకి ఎరక కావాలి, అంతేం చేసేది లేదు. నరగతి సాయస్ సావేమనంతరా ఏదోగరా సాయించ వైశ్వరి కరాయక చిత్ర. అక్కడ పోయలేదు, ఎక్కడ పోయలేదు. సులభంగా చెప్పాలంటే మా మాత చెప్తుంది ఏమని? సంసారము సంకల పెట్టుకోవాలి, పరమాత్మ నామాన్ని ఎత్తులు పెట్టుకోవాలి. ఏం చేయాలా? పరమాత్మ నామం ఎప్పటికీ ఎత్తులు పెట్టుకోవాలా. సంసారం ఏం చేయాలా? సంకల పెట్టుకోవాలి. అంటే సులభంగా దాటిపోతాం. కాబట్టి సమీపక్క ఇదంతా నాకు చెప్పాలంటే టైం బాగుంది కానీ అది ఇప్పుడు ఏమైతే పొద్దు బాగా ఇంత దూరం వచ్చి మళ్ళీ పోయేది కాయ ఉంటుంది. కాబట్టి ఇంకా పొద్దుకి అమ్మాయి అన్న కడుపులో ఉంది, ఇంకో అమ్మాయి అక్కడ గీత మందిరి కాడ కూడా ఉంది. ఎవరైనా ఎక్కడైతే అక్కడక్కడ పోవచ్చు. 7 రోజులు, ఇంకా 6 రోజులు ఎక్కడ ఉంది, ఇలా 5 రోజులు ఉంది. ఇక్కడ ఎడా ఇద్దరు 5 కడ ఒకటి ఉంది. మాత గర్కులు, విడి గర్కులు, సాగర్ చౌక్ దగ్గర కృష్ణ మందిరం ఉంది. ఆడ ఇవాళ ఇంకా 6 రోజులు ఉంది. కాబట్టి గురించి ఎట్లా దబాయిస్తే అట్లా రాండి. ఎందుకంటే సంసారం ఎప్పుడు ఇవ్వది, పట్టుకొనే ఉంటుంది. అది పట్టుకొని మనం చెప్తాం అంతే. ఒక స్వామికి ఇచ్చాడంటే శిష్యుడు, ఆయన అసలు ఎందుకు సరే అంటే స్వామి నాకు సంసారం బాగా పట్టుకున్నాడు. సరే ఒక చెట్టు తీసుకొచ్చి చెట్టుకాడ దొరకవేయండి. తాడి చెట్టు తెలుసు కదా, తాడికాడ దేశం దొరుకుతుంది కదా, కళ్ళు ఆ చెట్టు. ఎప్పుడు ఆయన ఎక్కినాక శైలీడు అన్నాడు. ఏమన్నాడు? శైలీడు అన్నాడు. స్వామికి పడతా అన్నాడు.
పట్టవురా పడవు చెట్టు పట్టుకొని నీకు అంటుండు. నీకు చెట్టు పట్టుకున్నా నువ్వు చెట్టు పట్టుకున్నా అట్లా సంసారం మేము పట్టుకున్నాము. కాబట్టి సంసారం పట్టుకున్నా కూడా పరమాత్మ గట్టిగా పట్టుకుంటే ఎట్లా మా పిల్లగాడి కొడుకు సోపతి పిల్ల సోపతి స్కూల్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు మన ఇంట్లో పిల్లలు తింటుంటే వాళ్ళు ఇంట్లోకి వస్తారు. ఈ పిల్లగాడు తింటుంటే వాళ్ళకి ఇస్తామా ఏమని, వీరికి ఇచ్చినంత వాళ్ళకి ఇస్తావా తక్కిస్తావా? అంతిస్తారా? తక్కిస్తారు. అట్లా పరమాత్మ ఇది ఎక్క పెట్టాలా సంసారం మీద ఆ పిల్లగా ఎట్లా తెలుస్తుంది కదా. పరమాత్మ యొక్క ప్రీతి పెట్టి ఆ పిల్లల్ని తీసుకు తోడిస్తున్నావు అట్లా సంసారంగా తీసుకో ఈ జన్మం तप्पकड मुक्तलायमని చెప్పి రెండు वाक्पुरुषांना माझ्या बंधू आणि भगिनींना भावपूर्ण नमस्कार. मी इथं 2 मिनिटं फक्त निमंत्रण देण्यासाठी आले. म्हणजे आता सकाळीपासून आतापर्यंत म्हणजे यज्ञ याग पूजा विधी हे सगळं आपलं हिंदू धर्माचा मूळ शिक्षण आहे आणि भगवंताचं ऊर्जा आपलं इथून मिळतं. आणि आतापासून मगाशी सगळेजण भक्तिमय वातावरणामध्ये एकरूप झालेले होते. भक्तिमयमध्ये भक्ती हे मूळ आपल्या मंदिरापासून सुरू होते आणि सकाळीपासून सगळ्यांनी ईश्वराच्या चरणी एकरूप झालेले होते. हे आपल्या हिंदू धर्माचा मूळ आपल्या संस्कृती आणि संस्कार आहे. परंतु आताच्या हे सगळे संस्कार युवा पिढीला मिळायला पाहिजे. आपण आता पालन करत आहोत, आपल्याला मिळालेलं आहे. हे सगळे ऋषी मुनी संत मंदिर ह्याच्यामुळे अजूनही भारतभूमी टिकून आहे. म्हणजे आतापर्यंत किती जण आपल्यावरती आघात केलं तर सुद्धा भारतभूमी विश्वामध्ये टिकून आहेत आणि सर्वजण पूर्ण जगातले आपला हिंदू धर्म शिकण्यासाठी भारतभूमीमध्ये येतात. परंतु आताच्या काळांमध्ये युवा पिढीला ह्याच्यापासून वंचित राहत आहेत. युवा पिढी मोबाईल टीव्ही मोबाईलमुळं आपल्या युवा पिढीला हे संस्कारपासून लांब जात आहेत. आणि आपण हे हिंदू जनजागृती सभा जय भवानी शाळेच्या मैदानावर 11 मार्चला संध्याकाळी 5:30 वाजता आयोजन केलेलं आहे. आणि ह्या सभेच्या माध्यमातून शाळेतूनच आपल्या मुलांना हिंदू धर्म शिक्षण मिळायला पाहिजे आपण मागणी करत आहोत. आणि आपल्या मुलींवरती होणारे आघात हे थांबायला पाहिजे. आपल्या गायी वाचायला पाहिजे, आपलं मंदिर वाचायला पाहिजे, आपल्या मुलींवरती होणारे आघात थांबायला पाहिजे. आपल्या मुलींवरती होणारे आघात जर तका झालं तिला लव जिहादचा कायदा महाराष्ट्रामध्ये पण पास व्हायला पाहिजे आणि समान नागरिक कायदा व्हायला पाहिजे. यासाठी हे सभेतून आपण मागणी करणार आहोत. आपण सगळ्यांनी आपलं 2 तास अमूल्य वेळ ह्या सभेमध्ये, हे श्रीकृष्णाची सभा आहे, ह्या श्रीकृष्णाच्या सभेमध्ये आपलं धर्म कर्तव्य बजावा आणि ह्या सभेला येऊन आपल्या गुरुदेवांची कृपा अनुभवावा असं मी सर्वांनी हिंदू जनजागृती समितीतर्फे विनंती करते आणि सगळ्यांना निमंत्रण पण देते. आणि ह्याला येणारे वक्ते म्हणजे सनातन संस्थेचे सद्गुरू स्वाती खाडे. हे वयाच्या 15 वर्षापासून धर्मासाठी लढत आहेत. आज सद्गुरू पदावरती आहेत आणि आता मगाशीपासून संतांच्या वाणीमध्ये चैतन्य असतं, त्यांच्या चरणी पण मी नतमस्तक होते. का म्हणजे संत सद्गुरू ह्यांच्या चैतन्याने आपलं खूप लाभ होत असतं. आणि सभेमध्ये सुद्धा सद्गुरू स्वाती खाडे यांच्या संतांचं मार्गदर्शन असणार आहे. आणि हलाल जिहाद ग्रंथ लिखाण करणारे राष्ट्रीय प्रवक्ते रमेश शिंदे, श्री रमेश शिंदे हे आपल्याला उपलब्ध आहेत. आणि लेफ्टनंट कर्नल श्री मनोज कुमार सिन्हा हे आपल्याला उपलब्ध आहेत. ते कारगिल युद्धामध्ये पण स्वतः लढलेले आहेत. ते तिथं लढत आहेत म्हणून आपण तिथं सुरक्षित आहोत. त्यांच्या स्वतःचा अनुभव तिथं सांगणार आहेत. आणि ह्या सर्वांना परत एकदा मी निमंत्रण देते. आणि मला इथं 2 शब्द बोलून निमंत्रण देण्यासाठी इथं सहभागी असणारा मंदिराचा अध्यक्ष लच्चे काका आणि उपस्थित सर्वांच्या सर्वांची मी हिंदू जनजागृतीतर्फे आभार मानते आणि सर्वांना विनंती करते. सर्वजण सभेला येणार ना? आवाज येत नाही. प्रत्येकाने या. का म्हणजे महिला पुरुष येतात
म्हणजे प्रत्येक महिलांना आपल्या मुलींची रक्षण करणं आता खूप काळाची गरज आहे. पहिलं आपलं हिंदू धर्म शिक्षण आपण मुलांना देणं आवश्यक आहे. आणि सर्वांना भावपूर्ण नमस्कार. फक्त सर्वांतर्फे मी हे निमंत्रण पत्रिका देत आहे आणि हे निमंत्रण पत्रिका सर्वांसाठीच आहे असं समजून आपण सगळ्यांनी ह्या सभेला उपस्थित राहूया. श्रीकृष्णाच्या चरणी आणि कृतज्ञता व्यक्त करून थांबते. हरे राम